యేసు ప్రభు జీవితం ఇవన్నీ ఉన్నాయండి. అవమానాలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడారండి. దెయ్యం పట్టినోడా అన్నారు యేసయ్యని, వీడు బయలుజేబురా అన్నారండి, దెయ్యాలకు అధిపతిరా అన్నారండి, వీడు వడ్లవాడే కదరా అన్నారండి. అపహాస్యాలు చేశారండి. మీరు సిలువ యాగం చూస్తే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిర్రా, నిన్ను నువ్వు రక్షించుకో. ఏళన్నా ఒరే వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ నేను రక్షించుకోలేడురా, అపహాస్యం. ఆయన మోము మీద ఉమ్మేశారు, ఆయన మొక్క మీద ఉమ్మేశారండి. నీ మొక్క మీద ఉమ్మేశారా? నువ్వు మాటలు పడుతున్నందుకే, నలిగిపోతున్నందుకే ఎంత బాధపడుతున్నావు. మరి దేవుడు ముఖం మీదే ఉమ్మేశారు. ఆయన పడిన అవమానంతో పోల్చుకుంటే మన అవమానాలు కూడా ఒక అవమానమేనా బిడ్డ? ఆయన పడిన శ్రమలతో పోల్చుకుంటే నీ శ్రమలు శ్రమలేనా? ఆయన గాయాలతో పోల్చుకుంటే నీ గాయాలు కూడా ఒక గాయాలేనా? ఒక్కసారి ఆలోచించు. నీ చేతుల్లో మేకులు కొట్టారా? నీ కాళ్ళల్లో మేకులు ఉన్నాయా? నీ ప్రక్కలో బల్లె పోటుందా? నీ వస్త్రాలు లాగేశారా? నీ మొక్క మీద ఉమ్మేశారా? నిన్ను వీధులంటే ఈడ్చుకెళ్ళారా? నిన్ను సిలువకి దిగగొట్టారా? లేదు. కానీ నాకున్నన్ని కష్టాలు ఎవరికీ లేవండి. ఆ దేవుడు కూడా మమ్మల్ని వదిలేశాడండి. బిడ్డా, మన కష్టాలన్నీ ఎరిగిన దేవుడు యేసు ప్రభు. ఆ శ్రమలలోనే యేసు ప్రభు నలిగిపోయాడు. ఆయన తెలుసు. యేసయ్య శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఒక శ్రమలు కాదు. ఆయన అవమానాలతో పోల్చుకుంటే మన అవమానాలు పెద్ద అవమానాలేమీ కాదు. ఈ రోజుకి యేసయ్యను అవమానిస్తున్నారు. ఈ రోజుకి ఆయన పుట్టుకను అవమానిస్తున్నారు. ఈ రోజుకి ఆయన పరిశుద్ధతను అవమానిస్తున్నారు. ఆయన శిలువ త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఆయన మరణాన్ని అవమానిస్తున్నారు. ఒక్క మాట చెప్పనా, ఈరోజు ఆ రోజు కూడా యేసు ప్రభుని ఎన్నో మాటలు అన్నారు. యేసు ప్రభు అన్ని మౌనముగా సహించాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉండిపోయాడు. ఆయన పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళని తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. ఆయన్ని ఈడ్చికెళ్ళిపోయినా ఏమీ అనలేదు. ఇంకా యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు పేతురు గారు కోపం వచ్చి కత్తి తీసి మల్లు కలిడు వాడి చెవి తెగ నరికాడంటే, పేతురుకైనా కోపం వచ్చి ఆవేశపడి కత్తి దూశాడు. కానీ తన్ను పట్టుకున్న వారిని కూడా యేసు ప్రభు ప్రేమించాడు. ఇది క్రీస్తు గొప్పతనం.